పేదవాడు, ప్రతి పేదింటి మహిళ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే వాళ్ళందరికీ కూడా మీరు ఇలాగే చంపేస్తారా? ఇలాగే ట్రోల్స్ చేసేస్తారా? దీనికి అంతం లేదా? అంటే మీరు ఒక సైకోలు అనేది పదే పదే నిరూపించుకుంటూ ఉంటారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది చాలా దారుణం. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మరి 14 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఎందుకు ఒక సెంటు ఇల్లు స్థలం కూడా ఇవ్వలేదు? అలాగే మహిళల రక్షణ కోసం కూడా ఏ చర్యలు తీసుకోలేదు. తీసుకుంటే అసలు నిజం చెప్పాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ సోషల్ మీడియా సైకోలు ఎందుకు ఇలా తయారయ్యారంటే వాళ్ళ నాయకులకి మహిళలంటే గౌరవం లేదు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందంటూ మా ఆడపిల్ల పుట్టుకునే హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లో ఉన్న ఆడవాళ్ళకి ఏమన్నారు? సంచులు మోస్తారు, తలుపులు కొడతారు. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇచ్చే గౌరవం? ఆ లోకేష్ గారు అంటారు ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళకి పదవులు ఇస్తానని. మరి మీ సైకో సైన్యం మీరు ఇలాంటి మాటలు అంటూ ఉంటే ఏం చేస్తారు? కేసులు పెట్టించుకోవడానికి ఇలాంటి ట్రోల్స్ చేస్తారు. బాలకృష్ణ గారైతే తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల తండ్రి అతను. అయినా కూడా ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటూ చాలా దారుణంగా మాట్లాడారు. అసలు అలాంటి నాయకులు ఉన్న పార్టీలో ఉన్న ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇంతకంటే ఇంకేం చేస్తారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకుంటే రోజా గారు ఒక మహిళా ఎమ్మెల్యేని సంవత్సరం సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన బండారు సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి మొన్న ఒక మహిళా మంత్రిని పట్టుకుని ఎంత దిగజారుడు పోయే వ్యాఖ్యలు చేశారో మన అందరం చూసాం. అంటే మీ నాయకులకి అందరికీ ఇలాంటి చులకన భావం. మహిళలంటే లెక్కలేనితనం. కానీ మహిళ అనేది ఆది పరాశక్తి అనే విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వింటూ ఉంటాం 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అనేసి. మరి 10 సంవత్సరాలుగా జనసేన తెలుగుదేశం పార్టీతో సావాసం చేస్తూ ఉంది. మరి వాళ్ళు కూడా నేర్చుకున్నారు వాళ్ళలాగే. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఒక మహిళను రేప్ చేస్తేనంట వాళ్ళకి ఉరిశిక్ష వేయొద్దు, 4 బెత్తం దెబ్బలు కొట్టేసి వదిలేయాలంట. మరి అలా రేప్ చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షణ లేకపోతే అవి పునరావృతం అవ్వా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తన తల్లికి తిట్టారు, 10 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ నా తల్లిని తిట్టారు అని చెప్పి అప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు నేనేదో అంటున్నానని కాదు, ఈ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు తన తల్లిని తిట్టారని. వాళ్ళతోని ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నారు, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా మహిళలంటే గౌరవం లేదు అనడానికి ఇలాంటి ఉదాహరణలు ఇన్ని ఉన్నాయి. ఇలాంటి నాయకుల దగ్గర పనిచేస్తున్న ఈ సోషల్ మీడియా సైన్యం ఎంతకంటే ఇంకేం చేస్తారు? ఎంతమంది మహిళల్ని మీరు చంపేస్తారు నాకు అర్థం కావట్లేదు. మొన్న తీసుకుంటే ఒక వాలంటీర్ని ఎంత ఘోరంగా ట్రోల్ చేశారో. ఆమె చక్కగా పనిచేసుకుంటూ ఉంటే బీడీ తెస్తారా, లేదా నేను నోటితో చెప్పలేని వస్తువులు తెస్తారా అంటూ ఆమెకి భయంకరంగా ట్రోల్స్ చేయడంతో ఆమె మనస్తాపం గురై ఆ పండు నవీన అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మరి ఆత్మహత్యకి కారణం ఎవరు? మీ తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా సైకోల్ కాదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మేఘన అని ఒక పాప ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడింది. అది కూడా తప్పేనా? అంటే జగనన్న గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ నేర్చుకొని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడితే అది కూడా తప్పేనా? ఆమెకి విపరీతమైన ట్రోల్స్ చేసేస్తే ఆమె ఎంతో బాధపడి మనస్తాపం పొందిన విషయం మనం చూసాం. ఇలా ట్రోల్స్ చేయడం వల్ల ఆడపిల్లలకి వాళ్ళ మనస్తాపం గురై చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈ గీతాంజలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా ఇలాంటివి చాలా దారుణం. వీళ్ళకి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో పడతాయి అనేసి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇలాంటి ట్రోల్స్ చేసిన పిచ్చి కుక్కలకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ గీతాంజలి అనే మహిళ చావుకు కారణమైన వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది మా ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, అమ్మ
మీ మీద ఎవరైనా కూడా ఇలాంటి ట్రోల్స్ కనుక చేస్తే మీరు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనకి అండగా మన జగనన్న ఉన్నాడు. మన రక్షణ కోసం దిశ చట్టం ఉంది, దిశ యాప్ ఉంది, దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 0 FIR ఉంది. ప్రతి సెక్రటేరియట్ పరిధిలో మహిళా పోలీసులు ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్తో పోలీస్ యంత్రాంగమే మీ దగ్గరికి వచ్చి మీకు రక్షణ ఇస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే తీసుకుంటే అసలు గీతాంజలి గారు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆమె ప్రాణాలు పోయేవి కాదు అని మేము భావిస్తూ ఉన్నాము. ఎప్పుడు ఏ మహిళ కూడా మీకు జగనన్న తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీకు మంచి రక్షణ కల్పించడంలో మన జగనన్న ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. అలాగే తప్పు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయడంలో కూడా మన జగనన్న ప్రభుత్వం ముందుంటుంది. అందుకే గుంటూరులో రమ్య అనే వ్యక్తికి హత్య చేసిన వ్యక్తిని ఉరిశిక్ష వేయడం జరిగింది. అలాగే ఈ దిశ యాప్ ద్వారా 1500 మంది ఆడపిల్లల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు SOS బటన్స్ నొక్కడం వలన ప్రభుత్వం, మన పోలీస్ యంత్రాంగం వాళ్ళని రక్షించింది. ఈరోజు ప్రతి ఒక్కరం నాతో సహా మన ఫోన్స్లో ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచండి. రానున్న రోజుల్లో మీకు ఇలాంటి ఆకతాయిల నుంచి ఏమైనా ఇబ్బందులు పడితే ఖచ్చితంగా ఆ దిశ SOS బటన్ని ప్రెస్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి మహిళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇలా ఆడపిల్లల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకి, సోషల్ మీడియా వాళ్ళకి రేపొద్దున మీ గ్రామాలకు వస్తే తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి తెలుగుదేశం జనసేన సైకోలు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పార్టీల వాళ్ళని రాజకీయంగా మనుగడ లేకుండా చేస్తేనా ఇలాంటి ట్రోల్స్ కానీ రక్షణ లేకుండా ఉండడం కానీ ఉండదు. కాబట్టి ఇలాంటి తెలుగుదేశం జనసేన పార్టీలు